నేను చెప్పేది స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువాలిటీ అంటే అవగాహన ప్రయాణం. ఈ అవగాహన ప్రయాణానికి అడ్డంకులు ఎన్నో. అడ్డంకులు వచ్చినప్పుడు మనం ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోతాం. అట్లా ఇరుక్కున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెయ్యి అందిస్తారు. అప్పుడు ఆ చెయ్యి పట్టుకొని మనం పైకి రావాలి. అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఎదగాలి. ఇంతకీ శంకరాచార్యుల వారు భజగోవిందంలో ఏం చెప్తున్నాడంటే, కాదే కాంత ధనగతి చింతః వాదులకింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరుణే నౌక. దీనికి అర్థం ఏమిటంటే, డబ్బు కోసం, ఈ పైన కనపడే కాంతుల కోసం ఎందుకు చింతిస్తావు? అన్నీ లెక్క ప్రకారమే వస్తాయి. లెక్క లేకుండా ఏది జరగదు. నియంత్రించే వ్యవస్థలు ఉన్నాయి. దేనికి బాధపడకు అని చెప్తున్నాడు. ఇవన్నీ తెలుసుకొని భవసాగరాన్ని దాటాలంటే సజ్జన సాంగత్యమే మార్గం. ఇంతకీ సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన జనులతో సాంగత్యం. ఇంతకీ సత్యం అంటే సత్యం గురించి వచ్చే వీడియోలో చెప్తాను. బాగా శ్లోకాలు వల్లించి లేకపోతే పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్పే వాళ్ళంతా సజ్జనులు కాదు. శ్లోకాలు వల్లించకపోయినా నీతి వాక్యాలు చెప్పలేకపోయినా సత్యంలో ఉంటారు. వాళ్ళు అవసరమైనప్పుడు నోరు తెరుస్తారు. సత్యవాకులు ఈ ప్రపంచానికి అందిస్తారు. నీతి వాక్యాలు సత్యవాక్యాలు ఒక్కటి కాదు. ఇక్కడ సత్యాన్ని, సత్యంలో ఉన్న వాళ్ళను అంటే సజ్జనులను గుర్తించడమే ముఖ్యం. నేను చెప్పేదంతా సత్యమే. చెప్పింది విని ఇరుక్కోకుండా పైకి వచ్చేయండి, అంటే ఎదగండి. ఇరుక్కుంటే ఇరకాటంలో పడతారు. సత్యం గురించి పూర్తిగా క్లారిటీ ఇస్తాను వచ్చే వీడియోలో. ఇలా ఎన్నో వీడియోలు మీ ముందుకి వస్తాయి. ఇది అనంతమైన ఆగని జీవిత పయనం. అందుకే మనం అవగాహనతో ప్రయాణం చేద్దాం.